నమస్తే అమిగోస్, నా పేరు దయా అండ్ వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్నామా. ప్రెసెంట్ నేనైతే కాశీలో ఉన్నాను బ్రో. అయోధ్య యాత్ర అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ కాశీకి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఈసారి అయితే కాశీని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా అయితే అమిగోస్ నాకైతే ఒక బుక్ కనిపించింది. ఆ బుక్ పేరే ది షివరింగ్స్ ఇన్ ద కాశీ. ది షివరింగ్స్ ఇన్ ద కాశీ అనే బుక్ని ఆధారంగా చేసుకొని నేనైతే కాశీలో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. కాశీ గురించి ఒక ప్రత్యేకత ఏంటంటే కాశీ అనేది ఒక ప్రపంచం బ్రో. ఈ ప్రపంచం సపరేటు, కాశీ కూడా సపరేటు. అమిగోస్ నేనైతే ఒక 2 years క్రితం అయితే ఒక ఓల్డ్ మాంక్ని కలిశాను. ఒక పెద్ద సేజ్ని అయితే కలిశాను అమిగోస్. అతను చెప్పారు నాకు, ఆయన అయితే గత 42 సంవత్సరాల నుంచి కాశీకి అయితే వస్తున్నారంట. ప్రతిసారి వచ్చినప్పుడల్లా అతనికైతే ఒక కొత్త ప్లేస్ అయితే కనిపిస్తుందంట అమిగోస్. బ్రో, హీ హ్యాస్ బీన్ కమింగ్ టు ద కాశీ ఫర్ ద లాస్ట్ 42 years ఆన్వర్డ్స్. వెన్ ఎవర్ హీ కమ్స్ టు కాశీ హీ ఫైండ్స్ ఏ న్యూ ప్లేస్ బ్రో. అంటే అర్థం చేసుకోండి కాశీ ఎంత పెద్దదో. ఇంకో ప్రత్యేకత ఏంటంటే కాశీ గురించి, ప్రపంచంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అట్లనే ప్రపంచంలో ఎన్ని శివలింగాలు ఉన్నాయో అన్నీ ఈ కాశీలో అయితే ఉన్నాయి. మనం ప్రపంచంలో ఉన్న శివలింగాలన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు, కానీ కాశీలో ఉన్న శివలింగాలని అట్లాంటి టెంపుల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం బికాస్ మనమైతే ఈ పనిని ఒక డ్యూటీగా తీసుకొని అయితే చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే శివలింగం వచ్చి పశుపతీశ్వర్ లింగం. ఆ పశుపతీశ్వర్ లింగం ఎక్కడుందంటే బికాస్ వారణాసిలో నేపాలీ మందిరం ఉంది. ఆ నేపాలీ మందిర్లో అయితే ఈ పశుపతీశ్వర్ లింగం ఉంది. ఇంకా ఈ టెంపుల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ బికాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇన్ ద కాశీలో ఈ టెంపుల్ ఒకటి. అండ్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ కూడా. మనం అయితే ఇంకా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అట్లనే ఈ టెంపుల్ యొక్క గొప్పతనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం. బికాస్ ఈ మందిరం భారతదేశంలో ఉన్నా కానీ నేపాలీ గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఉంటుంది. ఇంకా ఈ భారతదేశంలో ఉన్న నేపాలీ మందిరానికి అయితే వివిధ రకాలైన పేర్లు అయితే ఉన్నాయి. చాలా పేర్లతో అయితే ఈ మందిరాన్ని పిలుస్తారు. ఒకటి వచ్చి శ్రీ సామ్రాజ్యేశ్వర్ పశుపతినాథ్ అని, ఇంకోటి వచ్చి కంత్వాలా మందిరాన్ని కూడా పిలుస్తారు. కంత్వాలా అంటే హిందీలో పత్రన బికాస్ స్టోన్ అని అర్థము. అంటే ఈ మందిరం వచ్చి రాయిలతో, ఇంకా చెక్కతో, ఇంకా టెర్రాకోట అంటే బంకమట్టితో, సిమెంటే ఉపయోగించలేదు ఈ మందిరం కట్టడంలో అయితే. అట్లానే ఈ మందిరాన్ని కూడా మినీ ఖజురహో అంటారు. ఎందుకంటే బికాస్ మధ్యప్రదేశ్లో అయితే ఖజురహో అనే ప్లేస్ ఉంది. ఇక్కడ ఈ మందిరంలో ఉన్న చాలా వరకు శిల్పాలు అయితే మనకైతే ఖజురహోలో కనిపిస్తాయి. అందుకని ఈ మందిరాన్ని అయితే మినీ ఖజురహో అని పిలుస్తారు. బికాస్ టెంపుల్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ బ్రో, ఖచ్చితంగా విజిట్ చేయాలి. అన్నట్టు ఈ ఆర్కిటెక్చర్ కూడా కంప్లీట్గా నేపాలీ స్టైల్లో అయితే ఉంటుంది. ఇంకా బికాస్ ఆర్కిటెక్చర్లో అయితే టెంపుల్ ఆర్కిటెక్చర్లో చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. మనకైతే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చి పగోడా స్టైల్లో అయితే కట్టారు. పగోడా స్టైల్ అంటే బికాస్ అంటే టవర్ లైక్ స్ట్రక్చర్. ఇంకా దాంట్లో అయితే మల్టీ స్టోరీ హౌసెస్ కూడా ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. అలాంటి వాటిని అయితే పగోడా స్ట్రక్చర్స్ అంటారు. మనకైతే ఈ పగోడా స్ట్రక్చర్స్ ఎక్కువగా అయితే థాయిలాండ్, వియట్నాం, చైనా, జపాన్ అట్లానే మన భారతదేశంలో కూడా కనిపిస్తాయి. బికాస్ ఈ మందిరాన్ని అయితే 19వ శతాబ్దంలో నేపాలీ రాజు వారణాసికి వచ్చినప్పుడు బికాస్ కాఠ్మండూలో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ లాగైతే వారణాసిలో అయితే ఒక టెంపుల్ అయితే కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనే ఈరోజు మన ముందర కనిపించే నేపాలీ మందిరం. ఈ మందిరాన్ని మొదలుపెట్టిన రాజు వచ్చి రాణా బహదూర్ షా. శతాబ్దం మొదట్లో మొదలు పెడతాం బికాస్ 1843వ సంవత్సరంలో అయితే ఈ మందిరం అయితే పూర్తయింది. చూడడానికి చిన్న మందిరమే. దాదాపు ఈ మందిరాన్ని అయితే 30 సంవత్సరాలు కట్టారు. రాణా బహదూర్ షా మొదలుపెట్టిన ఈ మందిరాన్ని తన కొడుకు అయితే 1843వ సంవత్సరంలో గిర్వానా యుద్ధ విక్రమ షా అయితే ఈ మందిరాన్ని అయితే పూర్తి చేశాడు బికాస్. చాలా చరిత్ర కలిగిన మందిరం బికాస్. చాలా చాలా పురాతనమైన మందిరాల్లో ఒకటి వారణాసిలో. ఇంకా చూడడానికి కూడా ఒక వండర్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా వారణాసికి వచ్చినప్పుడు నేపాలీ మందిరాన్ని మాత్రం మిస్ కాకుండా బికాస్ ఇది మన దగ్గరలోనే ఉంటుంది. మణికర్ణికా ఘాట్ పక్కనే లలితా ఘాట్ అయితే ఉంది. లలితా ఘాట్లోనే ఈ నేపాలీ మందిరం అయితే ఉంది. అన్నట్టు ఈ నేపాలీ మందిరం ఇంకా అట్లానే పక్కనే ధర్మశాల ఉంది. ఇంకా అట్లానే ఇక్కడ లలితా ఘాట్ కాంప్లెక్స్ కూడా ఉంది బికాస్. అవన్నీ నేపాలీ గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఉంటాయి. బికాస్ వారణాసిలో ఉన్న నేపాలీ మందిరం వచ్చి ఒక్క మాటలో చెప్పాలంటే రెప్లికా ఆఫ్ ద పశుపతినాథ్ టెంపుల్ ఇన్ ద కాఠ్మండు. బికాస్ సేమ్ కాఠ్మండూలో ఎలా ఉందో ఇక్కడ కూడా మనకైతే సేమ్ నిర్మాణం అయితే కనిపిస్తుంది. మనకైతే ఈ మందిరం చుట్టూ ఎక్కువగా రావి చెట్లు అయితే కనిపిస్తాయి.
తెలుసు కదా అమిగోస్, మన పురాణాల్లో రావి చెట్టుకి అయితే చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అమిగోస్ నా పేరు దయ, ఐఎమ్ ఏ ట్రావెలర్ అమిగోస్. ప్రెసెంట్ వచ్చి వారణాసిని అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. మీకైతే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారిగా చెప్పండి అందులో హర హర మహాదేవ్ అని చెప్పి.